సంక్రాంతి అయిపోయింది కాబట్టి ఈరోజు కనుమ అంటే రథం ముగ్గులు కాబట్టి రథం వేసాం. కనుమ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉండాలి, అందుకే లోపల చేస్తున్నారు. లోపల వెళ్దాం. అంత లోపల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి ప్లీజ్. ఓకే, మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. మస్తుంది కదా. సరే లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే గరం మసాలా పేస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా అండ్ చికెన్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా, కబాబ్ మసాలా, తర్వాత కారం తగినంత వేసుకోవాలి, మనకు ఎంత కావాలో. అండ్ పసుపు, తర్వాత మైదా పిండి కాదు, గుడ్డు కొట్టాలి. ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత గుడ్డు పగలగొట్టుకోవాలి. తర్వాత మైదా పిండి వేసుకోవాలి, ఒక స్పూన్. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి. చూసిన కారం, నిమ్మరసం, కొంచెం నిమ్మరసం వేసుకున్నాక తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిసికి తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి, తుంచి వేసుకోవాలి. చెఫ్ మా అత్త తుంచి చేయాలన్నమాట. కింద పడిన పదార్థాన్ని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. కారం తక్కువ పడింది, కొంచెం కారం తక్కువ పడింది, మళ్ళీ కారం వేసుకోవాలంట. కారం ఇప్పుడు ఇదంతా అయింది కాబట్టి ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అంట పెట్టుకోవాలి, మ్యాగ్నేట్ చేయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టబోతున్నారు. పెట్టేమా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఉడుకుతుంది. చికెన్ దమ్ బిర్యానీ. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్టింగ్ ఒకటే మిగిలింది.
ఇది కూడా త్వరలో చేసేద్దాం. ఇప్పుడు మా అత్త అయితే కొబ్బరి పొడి కొడుతుంది మసాలా కోసం. కొట్టదు. ఏం వేసినప్పుడు ఇప్పుడు గరం మసాలా, తర్వాత కారం పొడి 2 టీ స్పూన్స్, ధనియాల పొడి ఇప్పుడు 2 స్పూన్స్, పసుపు తగినంత వేసుకోవాలి. ముందే కట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మత చెఫ్ చికెన్ మసాలా. ఇవి ఇప్పుడు చేసేది చికెన్ పులుసు కోసం అన్నమాట. చూసారా కలర్? ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేయాలి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అండ్ టమాటాలు ముందే కోసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పేస్ట్ అయ్యేంత వరకు కొట్టుకోవాలి. ఇప్పుడు మన పేస్ట్ లాగా తయారైపోయింది.